నోటితో మాట్లాడుతూ నొసటితో విక్రించడం అన్నది పాకిస్తాన్కి తెలిసిందే. ఒకప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చి మనతో మాట్లాడటం, వెనకాల దాడులు చేయటం, అటల్ బిహారీ వాజ్పేయితో మీటింగ్, మరొక వైపున కార్గిల్ ఆక్రమణ, ఇట్లాంటి దౌర్భాగ్య పనులు చేయడంలో వాళ్ళకి మించిన వాళ్ళు లేరు. ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి వ్యవహారం అదే. మొన్న మధ్యనే భారత్ సాయం కావాలి, భారత్ ఆర్థిక సాయం చేయాలి, పొరుగున్నటువంటి దేశంగా అడుగుతున్నామని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈలోపుగా ఉగ్రవాదుల దాడులు, తాజాగా వరుసగా దాడులు, 6 ఉగ్రవాదులను చంపితే 5 సైనికులు వీరమరణం పొందినటువంటి పరిస్థితి. ఇక్కడే పాయింట్ ఏంటంటే 2 కోణాలు. ఒకటి, పాకిస్తాన్ ప్రభుత్వం భారత్తో స్నేహ సంబంధాలు పునరుద్ధరించుకునే రాజకీయ ప్రయత్నాలు చేస్తుంటే దాన్ని అంగీకరించలేని ఐఎస్ఐ సైన్యం, తీవ్రవాదులు కలిసి ఇట్లాంటి ఘాతుకానికి పాల్పడుతుండాలి. లేదా డైరెక్ట్గా ప్రభుత్వమే అందులో ఇన్వాల్వ్ అయ్యి ఇటేమో మనతో స్నేహం చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు చేస్తూ అట్టించి జరగాలి. ఇది ఏంటి అన్నది ఎవరి చర్చ వాళ్ళదే. బట్ పాకిస్తాన్ అన్నటువంటిది నమ్మదగ్గ కాదు, పొరపాటును కూడా నమ్మదగ్గ మిత్రుడు కాదన్నటువంటి విషయం మరోసారి ప్రస్ఫుటమవుతోంది.